వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హుస్నాబాద్ మండలం పోతారం గ్రామం ప్రక్కన ఉన్న బైరాన్ చెరువు పక్కకు ఉన్న గుట్టల నుండి పర్యావరణ అనుమతులు, మైనింగ్ రెవెన్యూ అధికారుల అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా కొంతమంది కాంట్రాక్టర్లు గత 4 నెలల నుండి కోట్ల రూపాయల మట్టిని తరలిస్తున్నారు. దీనితో అక్కడ ఉన్న పశుపక్షాదులు భయాందోళనకు గురవుతున్నాయి. ఎలుగుబంట్లు, నెమళ్లు, అడవి పందులు జనవాసంలోకి, వ్యవసాయ క్షేత్రంలోకి ప్రవేశించి ప్రజలను, రైతులను ఇబ్బంది పెడుతున్నాయి, గాయపరుస్తున్నాయి. వెంటనే అట్టి గుట్టల నుండి తీసుకొని వెళ్తున్న టిప్పర్లను సదర్ కాంట్రాక్టర్ పై అన్ని విభాగాల అధికారులు కేసు నమోదు చేసి మట్టికి సంబంధించి విలువ ఆధారితంగా మొత్తం లెక్క చేసి సదర్ కాంట్రాక్టర్ దగ్గర సదురు రూపాయలు రికవరీ చేయాలని బీఎస్పీ పార్టీ పక్షాన కోరడం జరుగుతుంది. అదేవిధంగా ప్రకృతి విధ్వంసం జరిగినప్పుడు మళ్ళీ అక్కడ ప్రకృతిని సృష్టించవలసి ఉంటుంది, కానీ ఎటువంటి నిబంధనలు పాటించడం లేదు. బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పశ్చిమట్ల రవీందర్ గౌడ్ అన్నారు. ఈరోజు ఇక్కడ మనం చూస్తున్నాం, ఇది బైరంగ్ చెరువు పక్క పంటున్న ఒక గుట్ట, అటవీ ప్రాంతం. ఇవన్నీ చెట్లు ఉన్నాయి. ఈ చెట్లను మరి ఈరోజు ఇక్కడ మనం అటవీ శాఖ పర్మిషన్ లేకుండా, వాల్టా చట్టం లేకుండా, ఒక ఆర్డీఓ నుంచి, కలెక్టర్ నుంచి ఎటువంటి పర్మిషన్ లేకుండా ఈరోజు ఇక్కడ విధ్వంసం చేయడం మనం చూస్తున్నాం. ఇటువంటి గుట్టలను ధ్వంసం చేయడం వల్ల ప్రకృతి విధ్వంసం అవుతుంది. మరి మనం ఏం చేయాలనుకున్నా మనం గుట్టను, ప్రకృతిని కాపాడాలి. మన ఒక వనజీవి రామయ్య చనిపోయిన సందర్భం చూసినాం మనం. ఆయన కోటి మొక్కలను నాటిండు, ఆయన ప్రకృతిని కాపాడిండు. కానీ ఇక్కడ మాత్రం దానికి భిన్నంగా ఇక్కడ హుస్నాబాద్ మండలం పోతారం గ్రామంలో ఫారెస్ట్ ఏరియాలో ఇష్టం ఉన్నట్టు చెట్లను తొలగింపే కార్యక్రమం పెట్టారు. ఇక్కడ గుట్టలు విధ్వంసం అవుతాయి. మరి ప్రకృతిని ఇక్కడ ఏ రకంగా కాపాడినట్టు అవుతుంది, భవిష్యత్తు తరాలకు మరి ఏ రకంగా మనం ఒక స్వచ్ఛమైన గాలి, జంతువులకు ఒక ఆవాసం ఏ రకంగా ఉంటుందో ఇక్కడున్న మంత్రి, ఎమ్మెల్యే గారు చెప్పవలసిన అవసరం ప్రజలకు ఉన్నది. ఇష్టారాజ్యంగా ఇక్కడ మరి ఏ రకంగా ఏ ప్రొడ్స్ ఒక డిపిఆర్ లేకుండా, ఏం లేకుండా ఇక్కడ ఇష్టం ఉన్నట్టు చేస్తారు. ఇక్కడ ఒక రాను ఇక్కడ గుట్టలు ఉండయా ఇప్పటికే చిగురుమావిడి, సైదాపూర్ మండలాలలో ఇష్టారాజ్యంగా గుట్టలకు పర్మిషన్ ఇచ్చారు. మరి ఈ నియోజకవర్గాన్ని ఒక ఎడారిగా మార్చే ఒక పరిస్థితి కనబడుతుంది. గ్రానైట్ మాఫియా కూడా ఇప్పటికే ఈ నియోజకవర్గం మీద కన్నేసిందంటే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఈ గుట్ట మీద కూడా ఇక్కడ మనం చూస్తాను. ఇక్కడ ఎక్కడో కాడ 15 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న కాడ చదునైన భూములలో కట్టాలి, కానీ ఇటువంటి మంచి గుట్టలు ఉన్న భూమిని ధ్వంసం చేయడం ఇది కరెక్ట్ కాదని మేము ఈ సందర్భంగా రైతుల పక్షాన, మా బీఎస్పీ పార్టీ పక్షాన మంత్రి గారిని కోరుతాను. ఒకసారి ఆలోచన చేయాలని కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.
ఈరోజు పోతారం గ్రామం వద్ద ఉన్న బైరంగ్ చెరువు వద్ద మనం ఇక్కడ ఒక గుట్ట వద్ద ఉన్నాం. ఇది బైరంగ్ చెరువు పక్క పొంటే ఉన్నది. ఎటువంటి పర్మిషన్ లేకుండా, ఇటు అటవీ శాఖ పర్మిషన్ లేదు, ఇటు రెవెన్యూ శాఖ పర్మిషన్ లేకుండా ఇష్టారాజ్యంగా వాల్టా చట్టాలను ఉల్లంఘించి ఇక్కడ ప్రకృతిని విధ్వంసం చేస్తారు. ఇక్కడున్న జంతువులు ఏమైనా ఎలుగుబంట్లే కావచ్చు, కోతులే కావచ్చు, అడవి పందులే కావచ్చు, ఇష్టరాజ్యంగా వీళ్ళు తవ్వడం వల్ల గ్రామాలకు పోతానే, రైతుల వ్యవసాయ క్షేత్రాలలో పోతానే, అక్కడ వాళ్ళ పంటలను ధ్వంసం చేస్తానే. ఇక్కడ ఇది ఏ రకంగా ఎంఆర్ఓ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు పర్మిషన్ ఇచ్చిర్రో ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉన్నది. ఇష్టారాజ్యంగా మట్టిని ఏ రకంగా తవ్వుకపోతారో అవి మరి మొత్తం చెప్పాలి. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు ఒక మౌనంగా ఉండటంలో మరి అంతర్యం ఏమిటో ఇక్కడున్న ఫారెస్ట్ అధికారి కూడా చెప్పాలి. మేము గతంలో ఎంఆర్ఓ గారికి పలుసార్లు ఫిర్యాదు చేసినాం, ఆర్డీఓ గారికి చెప్పినాం. మరి ఇక్కడ ఇష్టారాజ్యంగా పోతారం నుండి మట్టి తరలిస్తారు. ఎక్కడో హైవేకు పనులు జరిగితే, ఇక్కడ వరంగల్ దగ్గర జరిగితే హుస్నాబాద్ నుండి తరలింపు జరగడం ఏమిటి? ఇక్కడ ఒక అందమైన ప్రకృతిని ఇక్కడ ఉన్న ధ్వంసం చేస్తారు. ఇక్కడ మాకు రాను ఇక్కడ గతంలో కొండలు ఉన్నాయి అనేది మా పిల్లలకు చెప్పుకోవాల్సిన పరిస్థితి తీసుకొస్తారా ఈ అధికారులను మేము ఈ సందర్భంగా అడుగుతాను. ఇక్కడ వాస్తవంగా పరిస్థితి చూస్తే మరి ఇక్కడ ఒక అందమైన ఒక మంచి ఏరియా, ఒక టూరిస్ట్ ఏరియా, దీనిని ఏ రకంగా ధ్వంసం చేస్తారని మేము రైతు సంఘాలు బీఎస్పీ పార్టీ పక్షాన మేము అడగడం జరుగుతుంది. सब्सक्राइब చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.